అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు డేట్ అయితే ఫిక్స్ అయిపోయిందనమాట. మరి ఈ నెల 30 నుంచి కూడా కసరత్తులు ప్రారంభించి ఎవరైతే మనకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా పీఎం కిసాన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మనకు ఊరట కలిగించే విధంగా కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. మరి ఈ విధంగా మనకు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా మనకు డబ్బులు అయితే జమ చేయబోతున్నారు. మరి ఈ నేపథ్యంలోనే రైతులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఇక్కడ ఈ విధంగా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయని చెప్పి కూడా ఇక్కడ ఆదేశాలు అయితే వచ్చాయి. మరి ఈ విధంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులను పూర్తి స్థాయిలో అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా విడుదల చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుని దాని ప్రకారం రైతులకు డబ్బులు అయితే వేయబోతోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే మనకు డబ్బుల కోసం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 19 విడతల పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేసింది. మరి 19 విడతల పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క పీఎం కిసాన్తో పాటు మనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అలాగే కేంద్ర ప్రభుత్వం తరపున డబ్బులు అయితే రాబోతున్నాయి రైతులకు. ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే జమ చేయబోతోంది. మరి ఈ విధంగా మనకు రైతులకు అందరికీ కూడా మనకు యొక్క డబ్బులు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు సిద్ధంగా ఉండాలని చెప్పి ఇక్కడ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చింది. మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి, ఎవరికి డబ్బులు పడవనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తాయన్నమాట. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళినట్లయితే మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా వారికి డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట. మరి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరం కూడా 3 విడతల్లో 6,000 రూపాయలనైతే అందిస్తూ ఉంది. మరి ఇప్పటి వరకు చూసుకుంటే 3 విడతల్లో విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలు అయితే జమ కావడం జరిగింది. అంటే ఈ సంవత్సరానికి గత సంవత్సరానికి సంబంధించి 6,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ విడుదల చేసేసింది. మరి ఇక ఇప్పటి వరకు చూసుకుంటే రీసెంట్గా గత నెల 24వ తారీఖున పీఎం కిసాన్ 19వ విడత 2,000 రూపాయలనైతే విడుదల చేశారు. మరి పీఎం కిసాన్ 19వ విడత 2,000 రూపాయలు ఇప్పటికీ కూడా పడుతూ ఉన్నాయి. ఎవరైనా సరే డబ్బులు పడనటువంటి రైతులు ఉంటే తప్పకుండా మీరు ఈకేవైసీ చేసుకోవాలని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఈకేవైసీ ఇంకా ఎవరైనా చేసుకొని వారు ఉంటే తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలని, అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలని చెప్పి ఇక్కడ డబ్బులు అయితే అట్లాంటి వారికి మాత్రమే డబ్బులు వస్తాయని చెప్పి ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మీరు ఎప్పుడైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మరి 19వ విడత డబ్బులు పడని వారికి కూడా ఇదే అవకాశం అనమాట. అంటే డబ్బులు ఎందుకు పడలేదని చూస్తే ఈ కారణం చేత డబ్బులు అయితే పడలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ విధంగా చేసి యొక్క డబ్బులు అయితే తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డబ్బులు అయితే తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఏపీలో ఉన్న రైతులకు అన్నదాత సుఖీభవ ద్వారా, మనకు తెలంగాణలో ఉన్న రైతులకు రైతు భరోసా ద్వారా ఇప్పటికే డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ విధంగా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాలని చెప్పి ఇక్కడ ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ పథకం అనేది చాలా ఇంపార్టెంట్ పథకం అనమాట. మరి పీఎం కిసాన్ ద్వారా మనకు డబ్బులు రావాలంటే ప్రతి ఒక్కరు కూడా మనకు చాలా అలర్ట్గా ఉండి ఈ యొక్క పీఎం కిసాన్ ద్వారా మీరు నిధులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి చాలా ఇంపార్టెంట్ అప్డేటు. దీని ప్రకారం మీరు
డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే పొందాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండి ఈ పిఎం కిసాన్ సాయాన్ని అయితే తీసుకోండి. మరి ఇప్పటివరకు చూసుకుంటే మనకు 19 విడతల పూర్తి అయిపోయింది. మరి నెల చివరి నుంచి 20 విడత డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. కాబట్టి అలర్ట్గా ఉండి యొక్క డబ్బులను కూడా మీరు తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి. ఈకేవైసీ పూర్తి చేయండి, ఎన్పిసిఐ లింక్ కూడా పూర్తి చేయండి. మరి ఈ విధంగా చేయడానికి మీరు రెడీగా ఉంటే మీకు డబ్బులు చాలా ఈజీగా వచ్చేయడం అయితే జరుగుతుంది. మరి పిఎం కిసాన్ కింద డబ్బులు రావాలంటే నేను ముందుగా చెప్పినట్లు ఇవన్నీ కూడా చేయడమే కాకుండా మీరు చాలా జాగ్రత్తగా రైతులు అర్హుల జాబితాలో మీ పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ముందుకైతే వెళ్లాల్సి ఉంటుంది. నేను ముందు వీడియోలో కూడా చెప్పాను. అంతేకాకుండా కేవైసీ అంటే కనుక మీకు ఈ పిఎం కిసాన్ 20 విడత డబ్బులు వస్తాయి. మరి 20 విడత డబ్బులు రావాలంటే మరికొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చింది. దాదాపు ఇంకా 3 కోట్ల మంది రైతులు ఈకేవైసీ పూర్తి చేసుకోలేదని, అటువంటి వారందరినీ కూడా తొలగిస్తున్నట్లు కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. మరి ఈకేవైసీ ఎవరు పూర్తి చేసుకోలేదు అని చూస్తే చాలామంది బోగస్ రైతులు ఉన్నారని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు ప్రకటించింది. అప్పట్లో కొంతమందికి నోటీసులు కూడా జారీ చేసింది. ఈ పిఎం కిసాన్కి సంబంధించి ఎవరైతే బోగస్ రైతులు ఉన్నారో వారందరినీ కూడా తొలగించడానికి అప్పట్లో చాలామంది రైతులకు నోటీసులు అయితే జారీ చేసింది. మరి నోటీసులు జారీ చేయడంతో చాలామంది రైతులు ఏంటంటే ఇబ్బంది పడ్డారు. అంటే మాకు అర్హత ఉంది అని చెప్పి చాలామంది మళ్ళీ కూడా ఈకేవైసీ పూర్తి చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు కూడా అదే పరిస్థితి అయితే ఉందండి. చాలామంది రైతులు అలాగే ఉండిపోతూ ఉన్నారు. ఈ ఈకేవైసీ చేసుకోకపోవడంతో మీకు దాదాపు 3 కోట్ల మందిని అనర్హులుగా గుర్తిస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఆదేశాలు. మరి పిఎం కిసాన్లో మీకు డబ్బులు రావాలంటే నేను చెప్పినట్లు ఈకేవైసీ అనేది తప్పనిసరి. అలాగే మీరు అప్లై చేసుకునేటప్పుడే ఈకేవైసీ పూర్తి చేసుకోండి. మీరు అప్లై చేసుకునేటప్పుడే కనుక ఈకేవైసీ పూర్తి చేసుకుంటే మీ అర్హతను బట్టి మీకు పిఎం కిసాన్ వస్తుందా రాదా అనే విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తెలియజేస్తాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ అయ్యిందా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈకేవైసీ కాకుండా అంటే వెంటనే మరో ఏం ఆలోచించకుండా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి. మరి ఈకేవైసీ అయిందా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అంతేకాకుండా ఇప్పటివరకు కూడా పిఎం కిసాన్ 19 విడతలను పూర్తి చేసుకుని ఈ నెల 30 నుంచి కూడా 20 విడతకు మొదలు పెడతామని చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం వారు. మరి 20 విడత మొదలు పెడతామంటే 20 విడత అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఏప్రిల్ అయితే డబ్బులు ఇవ్వట్లేదు కానీ 20 విడత మొదలైతే పెడతారు. 20 విడత నుంచి మీరు అప్లై చేసుకుంటే ఈ నెల 30 నుంచి ఏప్రిల్ నెలలో మొత్తం కూడా అప్లై చేసుకుంటే మే మొదటి వారంలో మీకు ఈ పిఎం కిసాన్ 20 విడత డబ్బులు అయితే వేస్తామని కేంద్ర ప్రభుత్వం అయితే ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. మరి మే 20 విడత నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క పిఎం కిసాన్ 20 విడత డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో మే మొదటి వారంలో ఈ ఏప్రిల్ 30 నుంచి విడుదల చేసేటువంటి అప్డేట్లో చాలామంది రైతులు ఇంకా అప్లై చేసుకున్నటువంటి వారు ఉన్నారు. మరి ఒకసారి మీరు ఇంకా అప్లై చేసుకోకుండా ఉంటే మీ అర్హతలను బట్టి మీరు అప్లై చేసుకోండి. ఇప్పటికి కూడా అవకాశం ఉందండి. మీరు నిరంతర ప్రక్రియ అనేది పిఎం కిసాన్కి అప్లై చేసుకోవడం అనేది మీరు ఏం చేస్తారంటే ఏం ఆలోచించకుండా ఈ పిఎం కిసాన్కు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు ఇక్కడ పిఎం కిసాన్ సాయాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది. చాలామంది రైతులు అయితే చూసి వెళ్ళిపోతున్నారు కానీ పిఎం కిసాన్కు అప్లై చేసుకోవట్లేదు. పిఎం కిసాన్ కనుక అప్లై చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చిందండి. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులందరికీ కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డును అయితే తీసుకొచ్చింది. నేను ముందు వీడియోలో కూడా చెప్పాను. మరి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు ఉంటేనే రాబోయే రోజుల్లో పిఎం కిసాన్ రావాలన్నా, లేకపోతే ఏపీ ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుఖీభవ రావాలన్నా, లేదంటే తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి రైతు భరోసా రావాలన్నా కూడా మీకు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు అనేది తప్పనిసరి. మరి ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి మీరు వెంటనే మీకు 1 ఎకరంలోపు భూమి ఉన్న 1 కుంట భూమి ఉన్నా కూడా మీరు ఏం చేయాలంటే మీ యొక్క భూమి పాస్బుక్ యొక్క 1B జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, మరి ఈ 3 తీసుకుని మీరు నేరుగా రైతు భరోసా కేంద్రానికి లేదా మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీరు యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డుకి అప్లై చేసుకుంటే మీకు తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు వస్తుంది. దీని ద్వారా మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలే కాకుండా మీకు విత్తనాల సబ్సిడీ కానీ, ఎరువుల సబ్సిడీ కానీ, అలాగే మనకు యంత్రాలు, వ్యవసాయ యంత్రాలు ఏవైతే ఉంటాయో డ్రిప్ పరికరాలు కానీ ఇవన్నీ కూడా మీకు సబ్సిడీ రూపంలో అందిస్తామని చెప్పి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది. మరి కాబట్టి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కార్డుకు మీరు తప్పకుండా అప్లై చేసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. మరి 20 విడతకు రెడీ అయిపోండి. 19 విడత డబ్బులు ఇంకా పడని వారు ఎవరైనా ఉంటే ఈకేవైసీ కారణంగా పడలేదా, లేకపోతే బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది కారణంగా పడలేదా అనే విషయాలన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుని మీరు ఈ యొక్క పిఎం కిసాన్ సాయాన్ని అయితే పొందండి. ఒకవేళ
ఒకవేళ అలా కనుక చేసుకోకపోతే మీకు పీఎం కిసాన్ 20 విడత డబ్బులు అయితే రావు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా పీఎం కిసాన్ 20 విడత డబ్బులు రావాలంటే మీరు తప్పనిసరిగా ఇలా చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క పీఎం కిసాన్ సాయాన్ని అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సాయం మీకు చాలా ఇంపార్టెంట్. చాలామంది రైతులు అలాగే ఉండిపోతున్నారు. ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి 20 విడత నుంచి కూడా మీరు ఒక్క రూపాయి కూడా మిస్ అవ్వకుండా ఈ పీఎం కిసాన్ సాయాన్ని అయితే పొందండి. ఇది ప్రస్తుతానికి పీఎం కిసాన్కి సంబంధించినటువంటి తాజా సమాచారం. తప్పకుండా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి.